ఇది సినిమా కాదు, ఇది సంస్కృతి, ఇది భారతీయత, ఇది రామాయణం 2025. మనకు తెలిసిన కథ: అయోధ్య అరణ్యవాసం, సీతాహరణం, లంకాదహనం, రామరావణ యుద్ధం. కానీ ఈసారి తెరపై కనిపించబోయేది ఇప్పటికీ మనల్ని ప్రభావితం చేసే ఓ ధర్మ పోరాటం. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, శాంతంగా, ధైర్యంగా, న్యాయబద్ధంగా నడిచే రాజుగా కనిపిస్తాడు. సాయి పల్లవి సీతగా, తాపత్రయం లేని పవిత్రతకు, త్యాగానికి నిలువెత్తు రూపం. కాని ఈసారి తెరపై అంతటిసేపు చర్చలు నడిపిస్తున్నది ఒక విలన్ పాత్ర. రావణుడిగా. ఫస్ట్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక విలన్ పాత్ర సినిమాకి అంతగా హైప్ తీసుకువస్తున్నది. ఒక యోధుడిగా, వైద్యునిగా, పండితునిగా, శివభక్తుడిగా, అహంకారంతో పోరాడే లంకాధిపతిగా తెరపై కనిపించబోతున్నాడు. అతడి క్యారెక్టర్ కేవలం నెగటివ్ కాదు, బలాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, అంతరంగ భయాలను చూపించబోతుంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది విలవిలాడే భావోద్వేగగాథ. ప్రతి పాత్ర నిండుగా ఉంటుంది. లక్ష్మణుడు, హనుమంతుడు, వాల్మీకి, శబరి. ప్రతి పాత్ర మనం చూసిన విధంగా కాదు, మనలో ఉన్న భావాలతో కనిపించబోతుంది. విజువల్స్ అది మరో లెవెల్. ఓస్కార్ విన్నింగ్ డిఎన్జీ స్టూడియో ఇంటర్స్టెల్లర్ డ్యూన్ విఎఫ్ఎక్స్ అందిస్తుంది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్, ప్రతి డైలాగ్ ఒక గ్రంథంలా. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఆధ్యాత్మిక మునిగే అనుభవం. ఈ సినిమా మనకు గుర్తు చేస్తుంది, మనలో ధర్మం ఎప్పుడు ఉన్నదో, అధర్మంతో పోరాడే శక్తి మనలో ఉందో అది వెలుగులోకి తీసుకురావాలన్నదే లక్ష్యం. దీపావళి 2025. ఈసారి రాముడి జ్ఞానం, సీతమ్మ త్యాగం, రావణుని అహంకారం మొత్తం ఒకేసారి తెరపైకి వస్తున్నాయి. ఇది సినిమా కాదు, ఇది మనం మర్చిపోయిన విలువల తిరిగొచ్చే యాత్ర. ఇది రామాయణం. ఓం శ్రీరామాయ నమః.